కుటియా గ్రామాల్లో గిరిజనులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, వారి సమస్యలను పరిష్కరించాలని జిల్లా పౌర వేదిక అధ్యక్షుడు బిశెట్టి బాబ్జీ కోరారు. రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకర్రావుకు వినతిపత్రం అందించి మీడియాతో మాట్లాడుతూ, అభివృద్ధి పేరుతో ఒరిస్సా ప్రభుత్వం గిరిజనులను వేధిస్తోందని, భయభ్రాంతులకు గురి చేస్తుందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారులు, సిబ్బంది అక్కడికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని చెప్పారు. అండగా ఉండడంలో మన్యం జిల్లా యంత్రాంగం విఫలమైందని ఆరోపించారు. వివాదాస్పద కొటియా గ్రామాలు 6 పంచాయతీలు 26 గ్రామాలు. ఈ వివాదాస్పద గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారుల చులకన వల్ల, అధికారుల అలసత్వం వల్ల ఒరిస్సా అధికారులు, ఒరిస్సా పోలీసులు విపరీతమైనటువంటి జులుం చేస్తున్నారు గిరిజన ప్రాంతాలపైన, గిరిజన ప్రజలపైన. కొటియా పంచాయతీల్లో ధూళిభద్ర, గంజాయభద్ర, సారిక, పనసభద్ర, అట్లాగే అనేక రకాల గ్రామాల్లో మనం కట్టినటువంటి అంగన్వాడీ బిల్డింగులు పడగొట్టేశారు. అక్కడ అంగన్వాడీల్లో పాఠాలు చెబుతుంటే ఆ బోర్డులు కూడా తీసుకొని పారేశారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిపై పెట్టినటువంటి హోర్డింగ్లు తీసి పారేశారు. ఇప్పుడు గ్రామాల వారి ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పేర్లు కూడా తీసి పారేశారు. మన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో పాటుగా అంగన్వాడీ పిల్లలను కూడా ఎక్కడికి వెళ్ళనివ్వకుండా చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ పరిస్థితిలో ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ గారు విజయనగరం వచ్చారు, డివిజి శంకర్రావు గారు. వారి నోటీసుకి తీసుకొని వెళ్ళాం. గతం నుంచి మేమంతా పనిచేస్తూనే ఉన్నాం. ఇక్కడ గిరిజనులకు అన్యాయం జరుగుతుంది, గిరిజనులు పట్టించుకోండి అని చెప్తున్నాం. గిరిజనులు చదువుకుంటా ఉంటున్నారు, గిరిజనులకి ఆర్ఓఆఫర్ పట్టాలు ఇచ్చాము, గిరిజనులు పోడి వ్యవసాయం చేసుకోవడానికి అన్ని రకాలుగా మౌలిక సదుపాయాలు కల్పించాం. కానీ పట్టించుకునే నాదుడు కడువేయారు. గతంలో కూర్మనాథం గారు ఐటీడీఏ పిఓగా ఉన్నప్పుడు అనేక మౌలిక సదుపాయాలు కల్పిస్తే ఈరోజు పోలీసులు వచ్చి ఒరిస్సా పోలీసులు జులుం చేస్తుంటే పట్టించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి తీరిక లేని పరిస్థితి ఉంది. అందుకనే ఎస్టీ కమిషన్ చైర్మన్ గౌరవ డివిజి శంకర్రావు గారి దృష్టికి తీసుకుని వారిని ఒరిస్సా గవర్నర్ గారితో మాట్లాడమన్నాం, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారితో మాట్లాడమన్నాం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి కుటియా వివాదాస్పద గ్రామాల్లో ఒరిస్సా ప్రభుత్వానికి ఎంత వాటా అయితే ఉందో అంతే వాటా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంది, దానిపైన దృష్టి సారించాలని చెప్పి విజయనగరం జిల్లా పౌర వేదిక అధ్యక్షుడిగా కోరడం జరిగింది.